ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి మాట్లాడే దేవుడు కదా నాయన, మా అందరితో మాట్లాడండి. తెరవబడిన హృదయాలనివ్వండి, వినగలిగిన చెవులనివ్వండి, గ్రహించగలిగిన ఆత్మనివ్వండి. మా ఒక్కొక్కరి హృదయాల్ని తాకమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. Matthew chapter 9 verse 2. Be of good cheer, thy sins be forgiven thee. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది భయపడే పరిస్థితులు ఉన్నారండి? సాధారణంగా మనం ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూసి ప్రతిరోజు భయపడుతూ బ్రతుకుతూ ఉంటాం. ఏమవుతుందో, రేపు ఏం జరుగుతుందో, ఈరోజు ఏం జరుగుతుందో, మరి నేను ఇలా చేశాను, ఎలా అవుతుందో, ఏమవుతుందో, ఇలాంటి ఆలోచనలతో మనం అందరం కూడా చాలాసార్లు ధైర్యాన్ని కోల్పోయి అధైర్యపడుతూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు ధైర్యంగా ఉండండి అని మనకి సెలవిస్తున్నాడు. ఎందుకు ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు తెలుసా? మన పాపములు క్షమింపబడి ఉన్నవని మనం ధైర్యంగా ఉండాలంట. మరి లోకంలో పరిస్థితులు సర్వసాధారణంగా ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి, ప్రతి మానవుడికి ఇబ్బందులు అనేవి ఉంటాయి, సహజం ఇవన్నీ. అయితే దేవుడు పిల్లలుగా మనకున్నటువంటి ధైర్యం ఏంటి తెలుసా? నా పాపాలు క్షమింపబడి ఉన్నవి అని. ఎందుకని ధైర్యంగా ఉండాలి? మన పాపాలు క్షమింపబడితే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నారా? మన పాపాలు మనం క్షమించబడితే మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా తీర్చబడతాం. అంతే కదా అండి? మనం ఎప్పుడైతే పరిశుద్ధులుగా ఉంటామో నిత్య రాజ్యానికి వారసులు అవుతాం. మరణం ఈరోజు ఎవరికి చెప్పి రావట్లేదండి. ఎప్పుడు ఎవరిని తలుపు తడుతుందో తెలియటం లేదనమాట. అలాంటి భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి మరి ఎవరు ఎప్పుడు మరణిస్తారో తెలియనటువంటి దినాలలో మనం ఉంటున్నప్పుడు మరి మన పాపాలు క్షమించబడిన అన్న విషయాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండమని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఒకవేళ ఈ సమయంలో నువ్వు మరణిస్తే ఎక్కడికి వస్తావు? నా దగ్గరకే వస్తావు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, ఎందుకంటే నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. సరే, మనం జకర్యా గ్రంథము 3వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాము. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివివలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. ఇక్కడ మనం ఒక సన్నివేశాన్ని చూసినట్లయితే మరి దేవుని యొక్క మరి దూత ఎదుట ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ నిలబడి ఉంటే సాతాను ఇతని మీద ఫిర్యాదులు చేస్తూ ఉంది. అయితే అప్పుడు దేవుని దూత అంటున్నాడు, మరి ఈ వ్యక్తి మరి భయంకరమైనటువంటి అగ్నిలో నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఒక కొరవిగా ఉన్నాడు, అంటే కాలుచున్నటువంటి వ్యక్తిగా, మండుచున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని చెప్పేసి యెహోషువ గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు సాతాను ఎదుట. అంతేకాకుండా ఇక్కడ దూతలకి చెప్పేసి ఇతనికి ప్రశస్త వస్త్రాలు తొలగించండి, ఇతనికి ఉన్నటువంటి మైలు బట్టలు తీసివేయండి అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మరి యేసు ప్రభు మరి కొత్త నిబంధనలో స్టార్ట్ అయిన తర్వాత వచ్చారు. పాత నిబంధనలో మరి యేసే రాలేదు కాబట్టి అప్పుడు వాళ్ళ తప్పులు క్షమించబడాలి అంటే, వాళ్ళ పాపాలు క్షమించబడాలి అంటే వాళ్ళు దేవునికి ఒక గొర్రెపిల్ల అర్పించేవాళ్ళనమాట. అయితే ఎంత పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట మలినం అని అంటుకుని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆత్మీయంగా మనం ఆలోచిస్తే మరి దేవుని యొక్క మరి యాజకుడుగా ఉన్నటువంటి యెహోషువ యొక్క వస్త్రాలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయంటే మైలుతో ఉన్నాయన్నమాట. అయితే ఆ బట్టలు తీపించేసి అతనికి ప్రశస్తమైన వస్త్రాన్ని తొలగించి, అంతేకాకుండా తెల్లని పాగా పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి తెల్లని పాగా ఒక రాజరికానికి, ఒక మంచి అధికారానికి గుర్తుగా ఉంది. ప్రశస్త వస్త్రాలు అనేవి పరిశుద్ధతకి గుర్తుగా ఉన్నాయి కదా. అంటే ఇక్కడ మరి యెహోషువ యొక్క జీవితంలో మనం చదువుతున్నటువంటి యెహోషువ వేరు, అలాగే మరి ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి యెహోషువ వేరు అనమాట. ఇతని యొక్క యాజకుడు అనమాట. అయితే మరి ఈ యెహోషువ జీవితంలో దేవుడు అతన్ని పాపాలన్నింటినీ క్షమించి మలినమైన వస్త్రాలు తీసేసి ప్రశస్త వస్త్రం ఇచ్చి, అంతేకాకుండా తలకి పాగా ధరింపజేశాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ దూత ఏమంటున్నాడంటే యెహోషువతో,
ఇదే అధ్యాయంలో 7వ వచనంలో చూసినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారవై నా ఆవరణములను కాపాడువాడు వగుదువు, మరియు ఇక్కడ నిలుచుండు వారికి కలిగినట్టు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. ఇక్కడ దేవుడు ఏంటంటే యెహోవా సెలవిస్తున్నాడు యెహోషువాకి, నువ్వు నా మార్గంలన్నీ కూడా జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే, నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకున్నట్లయితే ఇక్కడ నిలుచున్న వారికి కలిగిన భాగ్యం నీకు ఇస్తాను. ఇక్కడ ఎవరు పరలోక రాజ్యంలో ఇతను ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. పరలోక రాజ్యంలో దేవుని దూతలు వాళ్ళందరూ ఉన్నారు. సో అక్కడ వాళ్ళు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప భాగ్యం నీకు కూడా ఇస్తానని ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మరి యెహోషువ పాపాలన్నీ కూడా క్షమించబడినట్లుగా ప్రశస్త వస్త్రం ధరింపజేసి దేవుడు అతనికి బాగా పెట్టినట్లుగా చూస్తున్నాం. అలాగే ఈరోజు దేవుడు బిడ్డలుగా యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో మనం అందరం కడగబడ్డాం కాబట్టి మనం అందరం కూడా ఏ వస్త్రాలు ధరించుకున్నాము? ప్రశస్త వస్త్రాలు ధరించుకుని ఉన్నాం. కాబట్టి ఈ వస్త్రాలకి మైలు అంటకుండా, మలినం అంటకుండా చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి. యేసు ప్రభుని అంగీకరించిన మనందరి పాపాలు కూడా ఆయన తన రక్తం ద్వారా శుద్ధీకరించాడు, పవిత్రపరిచాడు. ఆ రోజు ఆ దర్శనంలో వారికి మరి ఆ వస్త్రాన్ని, మలినమైన వస్త్రాన్ని తీసి ప్రశస్త వస్త్రాన్ని ఏ విధంగా ధరింపజేశారో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో మనం కడగబడినప్పుడు మన పాప వస్త్రాలు తొలగించబడి ప్రశస్త వస్త్రం మనము ధరించుకుని ఉన్నాము. కాబట్టి సాతాను ఎప్పుడు కూడా ఫిర్యాదులు చేయడానికి రెడీగా ఉంటాడనమాట. ఇక్కడ మలినమైన వస్త్రాలు కనిపిస్తున్నప్పుడు మరెన్నో శ్రమలు పడి ఎంతో గొప్పగా దేవుడి కోసం నిలబడినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట పాపం కనిపిస్తున్నప్పుడు సాతాను ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. అలాగే ఈరోజు నీ గురించి, నా గురించి ఎన్నిసార్లు సాతాను దేవుడికి ఫిర్యాదు చేస్తున్నాడో మనం ఆలోచించవలసిన వారుగా ఉన్నాం. మరి దేవుడికి ఎవరైతే ఎంత ఇష్టంగా బ్రతుకుతారో వాళ్ళని ఎప్పుడు కూడా సాతాను గమనిస్తూనే ఉంటాడనమాట. ఎందుకంటే మరి దేవుడు ఎవరినైతే కోరుకొని ఉంటాడో వాళ్ళని చెడగొట్టడానికి సాతాను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుడి ప్రణాళికలో నువ్వు ఉన్నావేమో, దేవుడు నిన్ను కోరుకున్నాడేమో, నిన్ను మీ కుటుంబంలో నుంచి ఏర్పరచుకున్నాడేమో. అయితే మరి నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు దేవుడి కోసం? మరి ఏర్పరచబడినటువంటి లిస్టులో ఉన్నటువంటి నీవు దేవుడికి అంగీకార యోగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నావా? లేకపోతే పాపముల చేత నింపబడిన స్థితిలో ఉంటున్నావా? సాతాను ఫిర్యాదు చేసేటువంటి స్థితిలో ఉన్నావా? మరి ఈరోజు దేవుడు ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. కారణం ఏంటంటే నీ పాపాలు క్షమించబడి ఉన్నవని. అయితే మరి ఆ ధైర్యం నీకుందా? నేను చేసిన తప్పులని దేవుడు నన్ను క్షమించాడు అనే నమ్మకం నీకుందా? విశ్వాసం నీకుందా? ఒకవేళ ఆ నమ్మకం, ఆ విశ్వాసం లేకపోతే క్రైస్తవం అనే దానికి నిరీక్షణ లేదనమాట. కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు ఆ నిరీక్షణ లేకుండా ఉన్నట్లయితే యేసు ప్రభు ఎవరినైనా క్షమిస్తాడండి. ఎంత పాపినైనా క్షమిస్తాడు, ఎంత పాపాత్ములైనా మారుస్తాడు. ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తే ఎంతటి తప్పులైనా కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు సన్నిధిలోకి నువ్వు రావాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఎవరైనా సరే ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే, నువ్వు ఏ పాపము చేసి ఏ యొక్క తప్పుడు పనులు చేసి దేవుడికి దూరం అయిపోయినావో, మలినమైన వస్త్రాలు కలిగినావో, తిరిగి దేవుడి దగ్గరికి రమ్మని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మలినమైన వస్త్రాలు తీసేసి పరిశుద్ధమైన ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి పాపము చేత ధైర్యాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నట్లయితే ఈరోజు దేవుడి దగ్గరికి తిరిగి ఆ ధైర్యం దేవుడు ఇస్తాడు. అంతేకాకుండా నీ ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి భాగ్యాన్ని, దేవుడి సన్నిధిలో నిలిచి ఉండేటువంటి భాగ్యాన్ని ఇస్తానని కూడా దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆశ ఉందండి, దేవుడి సన్నిధిలో నేను కూడా నిలబడాలి. మరి దేవుడి దూతలు ఏ విధంగా నిత్యము పరలోక రాజ్యంలో దేవుని స్తుతిస్తారో నేను కూడా ఆ పరలోక రాజ్యంలో నిత్యము దేవుని స్తుతించాలి అంటే భూమి మీద ఉన్నప్పుడే పాపక్షమాపణ పొందుకోవాలి. కాబట్టి ఈరోజు అవకాశం ఇచ్చాడు. ఇంకా మనం భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాము కాబట్టి దేవుడి సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుందాము, పరిశుద్ధపరచబడదాము, నీతి రాజ్యానికి వారసులుగా ఉందాము. అట్టి కృప దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. యాజకుడైనటువంటి యెహోషువ మలిన వస్త్రాలు తీసి పరిశుద్ధమైనటువంటి పాకాను, అలాగే తండ్రి ప్రశస్త వస్త్రాలు ధరింపచేసినట్లుగా ఈరోజు మా అందరి స్థితి మీరు ఎరిగిన దేవుడు తండ్రి. మా తప్పులు ఒప్పుకుంటున్నాం. మాలో ఉన్నటువంటి మలినాల్ని తొలగించి పరిశుద్ధపరిచి ఈ రాజ్యానికి వారసులుగా నీ సన్నిధిలో నిత్యం ఉండి నేను సేవించే విధంగా మా అందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.